అలాగే ఈరోజు వినాయక టెస్ట్ మరియు జనరల్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చేసిన ఆర్మూర్ పట్టణ ప్రముఖ డాక్టర్లతో పాటు ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులకు, ఈ పత్రికా విలేకరులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటూనే ఆర్మూర్ అంటేనే జిల్లాలో మరి వైద్య రంగంలో ఒక ఉన్నత స్థాయికి పోతున్న తరుణంలో మరొక ఆసుపత్రి పట్టణంలో ప్రారంభం కావడం, మరి ఇప్పటికే వివిధ రకాల ఆసుపత్రుల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సేవల్ని నిరంతరంగా అందించడానికి మా డాక్టర్ల బృందం అంతా కూడా పనిచేస్తున్నారు. దానికి అందరికీ కూడా ప్రజలందరి సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా మరి నా భీమ్గల్ ప్రాంతానికి సంబంధించి నా పల్లికొండ గ్రామంలోని మరి రాజన్న సత్యమ్మల దంపతుల కుమారుడైనటువంటి డాక్టర్ రాజ్ కుమార్, అలాగే ఆర్మూర్ మామిడిపల్లికి చెందినటువంటి భోజన్న దంపతుల నాగమణిల కూతురైనటువంటి డాక్టర్ ప్రియాంక ఫిజిషియన్గా, మరి డాక్టర్ రవి చెస్ట్ స్పెషలిస్ట్గా ఈ ప్రాంతానికి సేవలు అందించడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మారుమూల గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి తమ ప్రాంతానికి సేవలు చేయాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ప్రారంభంలో అడపదడప ఇబ్బందులు ఎదురైనా కూడా మరి అంకిత భావంతో పనిచేసి ఈ ప్రాంత ప్రజలంతా మంచోళ్ళు, ఆర్మూరోళ్ళు. ఆవేశంలో కానీ కోపంలో కొంచెం అటు ఇటు ఏదైనా అన్నా కూడా ప్రేమగా మనసులో దాచుకుంటారు. మనము వ్యాపార దృష్టితో కాకుండా వాళ్ళకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతే మనల్ని కంటికి రెప్పలా వాళ్ళే కాపాడుకుంటారు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి మీ స్పెషాలిటీకి సంబంధించిన సేవల్ని మీరు చక్కగా అందజేయాలని మా డాక్టర్లందరి తరఫున మీకు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పల్మోనరీ కేర్ ఈ ప్రాంతంలో మరి మా శివరాజు లాంటి వాళ్ళు ఉన్నా, మరి ఆయన ఎప్పుడు పల్మోనరీ ప్రాక్టీస్ చేయలేదు. పిల్లల డాక్టర్గానే ఆయన ప్రాచుర్యం పొందిండు. మరి పల్మోనరీ కేర్కి సంబంధించి ఆర్మూర్లో మొట్టమొదటి స్పెషలిస్ట్గా మీరు వస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి ప్రజలకు. మరి స్మోకింగ్ వల్ల అయితేనేమి, వాతావరణ కాలుష్యం వల్ల అయితేనేమి, ఇవన్నీ రకాల కూడా చాలా మందిలో ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నాయి. వాటిని పసిగట్టడంలో, వాటికి వైద్య సేవలు అందించడంలో మీరు ముందుండాలా. మరి వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, లంగ్కి సంబంధించినటువంటి ఊపిరితిత్తుల శక్తిని తెలుసుకునే పరికరాలు కూడా మీరు తెచ్చినందువల్ల అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడతాయని, మరి అలాగే మా డాక్టర్ ప్రియాంక కూడా ఒక చక్కటి ఫిజిషియన్గా, మరి ఒక మంచి మహిళా ఫిజిషియన్గా ఈ ప్రాంతానికి వైద్య సేవలు అందించాలని మరొక్కసారి మీ అందరికీ మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, మీకు మా తరఫున కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని తీర్చిదిద్ది ఈ ప్రాంతానికి వైద్య సేవలు అందించే దిశగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి వారికి కృతజ్ఞతలు. నాకైతే సంతోషంగా ఉంది, ఎందుకంటే నా చేతుల మీదుగా నన్ను ఈ ప్రాంతంలో మొదటిసారి హాస్పిటల్ పెట్టినప్పుడు 92లో ఈ ప్రాంతం జిల్లాని డామినేట్ చేయాలి వైద్య రంగంలో. మనం అన్నిట్లో ముందున్నాం. ఆర్మూర్ ప్రాంత ప్రజలం రాజకీయంగా ముందున్నాం, ఆర్థికంగా ముందున్నాం, వ్యవసాయ రంగంలో ముందున్నాం. డాక్టర్లం ఎందుకు వెనుకబడాలనే ఒక ఆశయంతో ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక 50కి పైగా ఆసుపత్రులు ఇక్కడ, అది మన ప్రాంతంలోనే పుట్టి పెరిగిన మనకు సంబంధించిన కుటుంబీకులందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మంచిగా ఉండాలా, ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేయాలా. మరొకసారి అందరికీ అభినందన. ఆర్మూర్ పట్టణ ప్రజలకు అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మేము మా శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అది కూడా మన మధుశేఖర్ సార్ చేతుల మీదుగా ఓపెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. యాక్చువల్లీ నేను మొట్టమొదట పల్మనాలజిస్ట్ ఇక్కడ ఆర్మూర్లో. ఇంతవరకు పల్మనాలజీ ఎవరు అందించలేదు. పల్మనాలజీ అంటే మనకి ఏమంటారంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ, బీడీ సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల ఏమైనా ఇబ్బంది రావడం కానీ, ఛాతీలో నీరు కానీ, చీము కానీ, ఛాతీలో గాలి చేరడం కానీ మొదలగు సమస్యలకు మేము
పల్మనాలజీ సేవలు అందిస్తాము. యాక్చువల్లీ ఊపిరితిత్తుల సామర్థ్యం తెలుసుకోవడానికి మా దగ్గర ప్రత్యేకమైన మిషన్ ఉంది. దాన్ని పిఎఫ్టీ మిషన్ అంటారు. దాని ద్వారా మనకు ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉందని తెలుస్తుంది ప్రజలకి. సో దాన్ని బట్టి మనకి ఎంత మెడికేషన్ వాడాలి, ఎంతవరకు ఆపేయాలన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఈ సందర్భంగా తెలియజేస్తున్న మేమంగా మా ఈ పల్మనాలజీ సేవలు ఆర్మూర్లో లేనందుకు ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ ఆర్మూర్ పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని, అలాగే మన మీడియా మిత్రులు కూడా మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. నేను డాక్టర్ ప్రియాంక, జనరల్ మెడిసిన్, బీపీ షుగర్ స్పెషలిస్ట్ని. ఈ మధ్య కాలంలో చాలా మట్టుకు చిన్న వయసులోనే అందరికీ బీపీలు షుగర్లు రావడం చాలా ఎక్కువ అవుతుంది. ప్రజలకి సరైన అవగాహన లేకపోతుంది. సో వెంటనే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా బీపీకి, షుగర్లకు, పక్షవాతాలకి తొందరగా ట్రీట్మెంట్ సమయంలో అందిస్తే చాలా వరకు వచ్చే కాంప్లికేషన్స్ని మనం నియంత్రించగలము. ఆర్మూర్ ప్రజలందరూ ఈరోజు శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని డాక్టర్ మధుశేఖర్ సార్ చేతుల మీదుగా ప్రారంభించాము. ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను.